మీలో డిగ్రీ పూర్తవగానే లా చేయాలని కోరిక ఉందా? ఎల్ఎల్బి చేసి నల్ల కోట్ని ఒంటిపైన వేసుకొని చట్టాన్ని న్యాయాన్ని రక్షించాలనుకునేటువంటి దమ్ము ధైర్యం చేయాలనే కోరిక మీకు గనక ఉందా? అయితే ఏం చక్క వచ్చేయండి, ఎల్ఎల్బి చేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ లా నోటిఫికేషన్. సో ఈ సంవత్సరం వచ్చేసి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇప్పుడు మనకి లా ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో ఈ లా వచ్చేసి దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే, ముందుగా లాలో ఒకటి 3 years లా ఉంది, రెండోది 5 years ఇంటిగ్రేటెడ్ లా ఉంది, ఆ తర్వాత LLM సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లా కూడా ఉన్నది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం చూసుకుందాం. ముందుగా 3 years లా అనేది డిగ్రీ పూర్తయిన వాళ్ళు, అంటే మీరు BA, BSc, BCom ఏదైనా సరే దాని తర్వాత LLB చదవచ్చు, బ్యాచిలర్ ఆఫ్ లా. ఓకే, నెక్స్ట్ 5 years అనేది వచ్చేసి ఇంటర్మీడియట్ పూర్తయిన వాళ్ళు 5 years లాకి వెళ్ళొచ్చు. సో ఇంటిగ్రేటెడ్ లా మీకు 1 year ఇక్కడ టైం దొరుకుతుంది. సో అక్కడ LLB చేయొచ్చు, చేసి బార్ కౌన్సిల్లో మెంబర్షిప్ తీసుకొని లా మనం చేయొచ్చు. సో తర్వాత LLB తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ లా, ఇది ఆల్రెడీ లా ప్రజెంట్ LLB చేస్తున్నవారు LLM లాంటిది చేస్తారు. ఇక మనం ఇక్కడికి వస్తే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి ఓపెన్ కేటగిరీ వాళ్ళైతే 900 రూపీస్, బీసీ వాళ్ళైతే 850 రూపీస్, SC STలు అయితేనేమో 800 రూపీస్. జస్ట్ 50 రూపీస్ మాత్రమే తేడా ఉంది ఒక్కొక్కరికి. మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి. ఇంకా వీలైతేనేమో 1000, ఇది మీకు తెలిసిందే ఇక్కడ. సో నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆల్రెడీ మార్చిలోనే వచ్చేసింది. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి లేట్ ఫీజు లేకుండా మనకు వచ్చేసి 27 ఓకేనా, ఏప్రిల్ వరకు ఉన్నది. మిగతా అంతా కూడాను డబ్బులతో, అంటే ఎక్కువ డబ్బులు కట్టి చేసేది. నేను ఏం చెప్పాను, టైం వేస్ట్. ఇకపోతే మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం May 30. ఇక ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు June 5 రోజు ఉంది ఇది ఎగ్జామ్. సో మార్నింగ్ 9 to 10:30 వరకు ఉంటుంది. తర్వాత ఇక్కడ CBT ఎగ్జామ్ ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆన్లైన్లోనే ఎగ్జామ్ రాయాల్సింది అయితే ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన లా సెట్కి సంబంధించిన ఓల్డ్ క్వశ్చన్ పేపర్లు, సిలబస్ ఇదంతా మన మోడల్ ఐడియాస్ యాప్లో ఉన్నది. ఇది మీరు డిస్క్రిప్షన్లో యాప్ ఉంటుంది, యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇవన్నీ దొరుకుతాయి. ఓకేనా, అసలు మన లా సెట్లో మనం ప్రధానంగా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఎందుకు చేయాలి, వై, ఎలిజిబిలిటీ ఏంటి, అంటే ఎవరు ఈ లా సెట్ని చదవచ్చు. ఓకేనా, నెక్స్ట్ లా సెట్లో సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఓకేనా, మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ నేను మీకు 1 by 1 చెప్తాను. సో ఇప్పుడు వచ్చేసి మనకి పద్మావతి మహిళా యూనివర్సిటీ వాళ్ళు హైదరాబాద్, మనం తిరుపతి వెళ్ళేటప్పుడు కొండపైకి ఎక్కేటప్పుడు కింద ఉంటుంది కదా, అది ఆ యూనివర్సిటీ వాళ్ళే ఈ ఎగ్జామ్ జరుగుతుంది. ఈ తిరుపతి వాళ్ళు ఇచ్చే, మహిళా యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఆంధ్రప్రదేశ్లో LLB ఎక్కడైనా చేయొచ్చు. ఈ ఎగ్జామ్ రాసి తెలంగాణలో LLB చేయొచ్చు అంటే చేయరాదు, ఎక్కడ ఎగ్జామ్ రాసి ఆ రాష్ట్రంలో చేయొచ్చు. ఓకేనా, సో ఇది ఒకే ఒక ఎగ్జామ్తో రాష్ట్రంలో ఉండేటువంటి ఏపీలో ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చు. తర్వాత వచ్చేసి 5 years లా, తర్వాత ఎలిజిబుల్ నేను చెప్పాల్సి వస్తే ముందుగా లోకల్ నాన్ లోకల్ విషయంలో తీసుకున్న తర్వాత 5 years లా. సో LLB అనేది డిగ్రీలో 3 సంవత్సరాలు చదివిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. సో దీనికి అంటే కామన్గా అయితే 45% ఉంటే సరిపోతుంది. అంటే ఇక్కడ ఒక ప్యాటర్న్ కూడా ఎప్పుడు 10+2+3 అనేది ఉండాలని, అంటే ఎవరైనా డిస్టెన్స్లో డైరెక్ట్గా ఇంటర్మీడియట్ లేకుండా ఉంటే వాళ్ళకి ఛాన్స్ లేదు. కంపల్సరీ 10th చదవాలి, ఇంటర్ చదవాలి, డిగ్రీ కూడా చదవాలి కంటిన్యూగా. సో 42% బీసీ కేటగిరీ వాళ్ళకి వెళ్ళాడు, 40% SC ST వీళ్ళకి సరిపోతుంది అన్నాడు. ఓకేనా, ఇంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు 80%లో దీనికి అప్లికేషన్కి నాట్ ఎలిజిబుల్, అదొకటి గుర్తుపెట్టుకుంటున్నాడు. ఓకేనా, తర్వాత వచ్చేసి 5 years చదవాలి అంటే ఇంటర్మీడియట్ పూర్తయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ కానీ పాలిటెక్నిక్, డిప్లొమా అని ఇట్లాంటి వాళ్ళు. ఓకేనా, షుడ్ హ్యావ్ 2 years ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్, మినిమం 2 years ఉండాలి. అంటే ప్లేస్ టెస్ట్ ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ పాలిటెక్నిక్ లాంటి, ITI లాంటివి ఇలాంటివి అనమాట. ఓకేనా, సేమ్ దీనికి అదే పర్సంటేజ్ +2లో ఆ ప్యాటర్న్లో చదువు ఉండాలి. LLM అంటేనేమో ఇది అంటే 3 years లా కానీ 5 years లా కానీ వీళ్ళు పూర్తి చేసిన వాళ్ళు LLMకి ఎలిజిబుల్ అవుతారు. సో ఇప్పుడు ఓపెన్ కేటగిరీ వల్ల అయితే 5 years లాకైనా, ఓకేనా, అంటే 3 years లాకైనా మినిమం 45% అయితే ఉండాల్సిందే. బీసీ క్యాండిడేట్ అయితే 42 ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి SC ST అయితే 40 అయితే సరిపోతుంది. ఓకేనా, ఏదేమైనా కానీ ఈ కోర్సులకు సంబంధించిన ఎలిజిబిలిటీ కూడా చెప్పినాం. ఆ తర్వాత వచ్చేసి ఇంటర్మీడియట్ లెవెల్లో కంపల్సరీగా +2 ఉంటేనే దీనికి ఎలిజిబుల్ అనే విషయం క్లియర్ చెప్పేసాను.
ఆ తర్వాత వచ్చేసి తెలంగాణ వాళ్ళైనా ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా నాన్ లోకల్ కింద జాయిన్ అవ్వచ్చు. అక్కడ వాళ్ళైతే అక్కడ ఎగ్జామినేషన్ సిలబస్కి వద్దాం. దెన్ ద టెస్ట్ ఈజ్ ఇన్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం అని తెలుగు మీడియం రెండిట్లలో ఉంటుంది, తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఎల్ఎల్ఎం అనేది మాత్రం ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో ఎల్ఎల్బి అండ్ 5 years ఇంటిగ్రేటెడ్ మాత్రం తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో టెస్ట్ పేపర్లో క్వశ్చన్ పేపర్లో ఏమేమి ఉంటుందంటే ముందుగా సెక్షన్ ఏని మనం చూసుకున్నట్టయితే ఇందులో 30 questions వస్తాయి, 30 marks ఉంటాయి. ఇది జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. సో 30 questions 30 marks, ఇది జనరల్ అవేర్నెస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ రెండవది మళ్ళీ 30 questions 30 marks. ఇక్కడ సిలబస్ ఏముంటుంది అని అంటే ఇక్కడ వచ్చేసి కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్లో వచ్చేటి 30 marks ఇదే తీసుకున్నారు కరెంట్ అఫైర్స్. ఆ తర్వాత వచ్చేసి 60 questions 60 marks వచ్చేసి ఆప్టిట్యూడ్ స్టడీ ఆఫ్ లాకి సంబంధించిన ఆప్టిట్యూడ్ ఉంటుంది. అంటే ఇవి 30 + 60 ఇవి 60, అంటే ఓవరాల్గా 120 marks 120 questions ఉంటాయి. 120 minutes టైం కూడా అంతే ఉంటుంది. అంటే 2 గంటలలో మనం ఈ ఎగ్జామ్ని పూర్తి చేయాల్సింది అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చాడు కదా మ్యాక్సిమం మార్క్స్ 120, టైం కూడాను 120. టెస్ట్ టైం 120 కూడా డ్యూరేషన్ టెస్ట్ టైం 90 minutes ఇచ్చాడు. అంటే ఇంకా మీకు 90 minutesలోనే 120 కంప్లీట్ చేయాలి. సో ఇది కొంచెం టాస్క్తో కూడుకున్న పని, అంత తక్కువ టైంలో అంత ఎక్కువగా చేయాలి అంటే ఓకే. తర్వాత వచ్చేసి డిగ్రీలో BA BSc బీకామ్ ఏ చదివినా కానీ 3 years LLBకి అయితే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఎగ్జామినేషన్లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ ఉంటుంది, ఓకేనా. సో ఇచ్చినటువంటి ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన 120 questionలలో మనకి ఏదైతే 42 వస్తే అప్పుడు మనం ఎలిజిబుల్ అయినట్టు. ఎలిజిబుల్ అంటే ఏంటిది, ఓన్లీ కౌన్సిలింగ్కి వెళ్ళడానికి మనకి అర్హత అనేది దొరుకుతుంది, సీట్ రావడానికి కాదు. ఎందుకంటే మెరిట్ లిస్ట్లో ఉంటేనే సీట్ వస్తుంది, పాస్ కావడానికి మాత్రం 47%. సో LLM కూడా అంటే రెండింటికి సంబంధించి మనకు ఓన్లీ CBT టెస్టే ఉంటుంది. LLM ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో తీసుకుంటే మనకి 120 questionలలో ముఖ్యంగా 40 questions వచ్చేసి ఈ జ్యూరిడిక్షన్ సంబంధించింది, 80 questions వచ్చేసి పబ్లిక్ ఇంటర్నేషనల్ లా, ఇలాంటివన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. అంటే అన్ని కూడాను మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్ సిస్టమ్ అయితే ఉంటుంది, ఓకే. తర్వాత వచ్చేసి మనకి అంటే జ్యూరిడిక్షన్లో వచ్చేసి క్వశ్చన్స్ టాపికే ఉంటుంది, సోర్స్ ఆఫ్ లా, కస్టమ్స్, ఇలాంటి అన్నీ కూడాను. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ లా, ఇలాంటివన్నీ ఇందులో తీసుకుంటారు. పార్ట్ బిలో క్వశ్చన్స్ వచ్చేసి ముఖ్యంగా మనకి ఇంటర్నేషనల్ లాకి సంబంధించిన టాపిక్స్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మీరు లాకి సంబంధించినటువంటి ఓల్డ్ క్వశ్చన్ పేపర్ కావాలనుకుంటే మీరు మోడల్ ఐడియాస్ యాప్లో ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపించేటివి టెస్ట్ సెంటర్లు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మీకు ఇష్టం ఉన్నటువంటి టెస్ట్ సెంటర్లో మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ముందు అప్లై చేసుకొని పెట్టుకోవడం బెటర్, ఓకే. ఆ తర్వాత వచ్చేసి ప్రీవియస్ పేపర్ బలం ఇవ్వండి. కాకపోతే మెటీరియల్ మీకు కావాలని అనుకుంటే మీరు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేసిన తర్వాత మెటీరియల్ విషయంలో తీసుకుంటే విజేత కాంపిటీషన్ అనే బుక్ మార్కెట్లో ఉన్నది. ఆ విజేత కాంపిటీషన్ బుక్ను ఒకసారి మీరు బలంగా కొని చదివితే చాలా ఈజీ, అంతే. కాకపోతే ముందుగా ఏ ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అయినా మోడల్ పేపర్లు బలంగా చూడాలి. సో మోడల్ పేపర్స్ మన మోడల్ ఐడియాస్ యాప్లో ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. సబ్స్క్రైబర్లందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.